నమస్తే, నేను మీ సూర్యారావు. అధికార కార్యక్రమానికి స్వాగతం. నేడు అధికార కార్యక్రమం చర్చలకు పోయే ముందుగా రెండు క్లిప్పింగ్స్, ఇటీవల జరిగిన విజయవాడలో జరిగిన దేవాలయాల మీద చర్చలో రెండు క్లిప్పింగ్స్ చూసిన తర్వాత గెస్ట్లతో మీటింగ్. నూతన చట్టాన్ని రూపొందించడం ద్వారా యావత్తు దేవాలయాలు, ప్రభుత్వ స్వాధీనంలో ఉన్నటువంటి దేవాలయాలని హిందూ సమాజానికి అప్పగించేటువంటి విధమైనటువంటి చర్యలు శీఘ్రమే చేపట్టుతాయి అని చెప్పి ఆశిస్తూ, గతంలో మహారాజులు ఆలయాలు కట్టినప్పుడు, జమీందారులు ఆలయాలు కట్టినప్పుడు వాటికి వందల ఎకరాల భూములు ఇచ్చి, లక్షలు ఖరీదు చేసే ఆభరణాలు ఇచ్చి, వాటి పోషణకి ఎంతెంతో పెద్ద పెద్ద వ్యవస్థని చేశారు. మన రాష్ట్రంలోనే తీసుకుంటే సుమారు ఆలయాలకి 15 లక్షల ఎకరాల భూమి ఉండేదిట. అది క్రమంగా ఐసుగడ్డ కరిగినట్టుగా డిపార్ట్మెంట్ల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత కరిగి ఈ వేళటికి ఒక 4.5 లక్షల ఎకరాలుగా మిగిలింది. చూశారు కదా. ఇటీవల విజయవాడలో దేవాలయాల్లో జరుగుతున్నటువంటి సంఘటనల మీద ఇప్పటివరకు క్లిప్పింగ్ చూసాం. ఈ విషయంలో మాట్లాడడానికి దేవాలయాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వాటా కావాలనే దాని మీద ఈనాటి చర్చలో పాల్గొంటున్నవారు డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ, ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే వి వసుమతి యాదవ్, స్కాలర్, సెంట్రల్ యూనివర్సిటీ, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ విభాగానికి అధ్యక్షురాలుగా ఉన్నారు. అలాగే మనకి వి వందన్ కుమార్ గారు మనతో జాయిన్ అవుతారు కొద్దిసేపట్లో. ముందుగా సార్ పూర్ణచంద్ర గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చూసినారు కదా రెండు క్లిప్పింగ్స్. దేవాలయాల్లో ఇప్పటివరకు వారు చెప్పినటువంటి మాటల ప్రకారం మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వాటా కావాలని అడగడంలో ఏమన్నా ఇబ్బందా? అడగవచ్చా? ఇప్పుడు విహెచ్పి జనవరి 5 నాడు ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసింది. అందులో స్వామీజీలు, రిటైర్డ్ అధికారులు చాలామంది పార్టిసిపేట్ చేశారు. బహుశా అక్కడ చూస్తే మొత్తం కలిపి వాళ్ళల్లో బీసీల నుంచి కానీ, ఎస్సీల నుంచి కానీ, ఎస్టీల నుంచి కానీ పెద్దగా స్వామీజీలు ఎక్కడ కనపడలే. అంటే మరి స్వామీజీలు సాధారణంగా మరి ఒకే కులానికి చెందిన వాళ్ళు ఉంటారు గామోసు. అయితే ఇందులో ప్రధానంగా కొన్ని తీర్మానాలు చేశారు. వీళ్ళు ఏమంటారంటే హిందువులకి దేవాలయాలు అప్పచెప్పాలి అంటారు. ప్రభుత్వం అప్పచెప్పాలి. ప్రభుత్వ పోషణలో ఉన్న ఆలయాలన్నీ హిందువులకు అప్పచెప్పాలి. హిందువులు అంటే ఎవరు అంటే ఈ స్వామీజీలు నిర్వహించే మఠాధిపతులు వీళ్ళ, లేకపోతే వీళ్ళకి చెందినటువంటి బ్రాహ్మణ మతస్థులకి ఇవ్వాలా, లేకపోతే వీళ్ళతో పాటు క్షత్రియులు కూడా కలిపి పోరాటం చేస్తున్నారు కాబట్టి, పూర్వకాలంలో రాజులు ఏలారు కాబట్టి రాజులును, మరి బ్రాహ్మణులు వాళ్ళ బ్రాహ్మణ మతం మనువాదం ముసుగులో ఆధిపత్యం సాగించింది కాబట్టి వాళ్ళకి అప్పచెప్పాలా. ఇప్పుడు ఆయన చిన్నజీయర్ గారు ఆయన ఏం మాట అంటున్నారు, 15 లక్షల ఎకరాలు ఉండే అని చెప్తున్నారు. 15 లక్షల ఎకరాలంటే ఇప్పుడే 4.5 లక్షల ఎకరాలు మాత్రమే ఉన్నాయి అంటున్నారు. 4.5 లక్షల ఎకరాలంటే ఇప్పుడు 40 లక్షల కోట్ల 50 లక్షల కోట్ల ఆస్తి. అంటే 50 లక్షల కోట్ల కలిగిన ఆస్తిని ఈ హిందూ సంస్థలు స్వాధీనం చేసుకోవాలనే వీళ్ళ ఉద్దేశం. అంటే వీళ్ళు ఈ రకంగా బ్రాహ్మణాధిపత్యాన్ని కొనసాగించడానిక, ఇది బ్రాహ్మణులకు కూడా ఒక దేవాలయాల మీద పట్టుండటం వలన రేపొద్దున సిరి సంపదలతో తొలదూగుదామనే వీళ్ళ ఉద్దేశం. అంటే లేదు, ఈ 50 లక్షల కోట్ల ఆస్తిలో మరి బీసీలకు కూడా వాటా ఉంటుందా, ఎస్సీలకు కూడా వాటా ఉంటుందా, ఎస్టీలకు కూడా వాటా ఉంటుందా? మరి ఈ టెంపుల్స్ ఆయన ఏమంటున్నారు చిన్నజీయర్ గారు, మహారాజులు కట్టించారు, జమీందారులు కట్టించారు. ఎక్కడి నుంచి కట్టించారు? ఎవరి శ్రమ దోపిడీ చేసి కట్టించారు? ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాల యొక్క చెమట రక్తంతో తడిసినటువంటి పనులే కదా ఇవన్నీ దేవాలయాలు కట్టడం అంటే. పెద్ద పెద్ద బండరాళ్లను మోసి పెట్టిన వాళ్ళు, చెక్కిన శిల్పులు కానీ, ఈ రోజున దేవాలయాల్లో కైంకర్యం చేస్తున్నటువంటి, సేవ చేస్తున్నటువంటి కులాలు కూడా ఏవైతే ఉన్నాయో, పూలు కట్టే వాళ్ళ దగ్గర నుంచి, కుండలు సప్లై చేసే వాళ్ళ దగ్గర నుంచి, గొల్లల దగ్గర నుంచి అందరూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వాళ్ళే. మరి వీళ్ళు హిందువులే కదా. అంటే మీరు హిందువులకు హిందూ సమాజానికి అప్పచెప్పమంటే ఎవరికి అప్పచెప్పమంటున్నారు? అంటే ఉన్న ప్రభుత్వాలు హిందువులు లేరా? ఇప్పుడు ఇక్కడున్న చీఫ్ మినిస్టర్స్ హిందువులు కాదా? చంద్రబాబు హిందువు కాదా?
ఇక్కడ రేవంత్ రెడ్డి హిందూ కాదా, కేసీఆర్ హిందూ కాకుండా పోయాడు. ఏమిటి అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి? వీళ్ళే హిందువులా? ఈ బీహెచ్పీకి చెందిన వాళ్ళు, స్వామీజీలు, ఈ అధికారులు, బ్రాహ్మణ కులస్తులే వీళ్ళే హిందువులా? అంటే మిగిలిన వాళ్ళందరూ నాన్ హిందూసేనా? ఏమిటి వీళ్ళ ఉద్దేశం ఏమిటి? ఏ రకంగా వీళ్ళు రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవటానికి, మరి గుళ్ళ పేర్లు ఉన్నటువంటి కోట్ల కొలది ఆస్తుల్ని స్వాధీనపరచుకోవటం కోసానికి చేసేటువంటి ప్రక్రియ కదా. ప్రభుత్వమే సరిగ్గా నిర్వహించట్లా. ఈ ప్రభుత్వాలే 2 కులాల చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉందో, మరి ఒక కులానికి సంబంధించిన ప్రభుత్వం, దీని ముందేమో ఇంకొక కులం ఏలిన ప్రభుత్వం. వీళ్ళే ట్రస్ట్ బోర్డ్ చైర్మన్లు వేస్తున్నారు. ఈ రోజున టీటీడీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ వాళ్ళ పాలక కులానికి చెందిన వ్యక్తే. దానికి సంబంధించిన తిరుమలలో ఉన్నటువంటి అత్యున్నతమైన అధికారి పాలక కులానికి చెందిన వ్యక్తే. మరి అందులో బోర్డు సభ్యులు అధిక శాతం పాలక కులానికి చెందిన వాళ్ళు వ్యక్తే. ఒక పక్కేమో ఈ కులాల చేతుల్లో దేవాలయాలు ఉన్నాయి, ఇంకో పక్కేమో విహెచ్పి ద్వారా యాజిటేషన్ చేసి బ్రాహ్మణులు ఈ మొత్తం ఈ దేవాలయాల్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారా అనేటువంటి పరిస్థితులు. ఇది చాలా తీవ్రమైన విషయం. ఉన్న పరిస్థితిని చక్కదిద్దకుండా, ఈ దేవాలయాలన్నీ ప్రజల ఆస్తే, ఈ మహారాజుల ఆస్తి కాదు. లేకపోతే వాళ్ళంతా పన్నులు వసూలు చేసి వాళ్ళ కాయ కష్టం, రక్తమాంసాలు, ప్రజల రక్తమాంసాలు పిండి కట్టిన ఆస్తే. ఇప్పుడు ఏ రోజునైనా చూడండి, ఒక పెద్ద దేవాలయం ఉంటుంది, పెద్ద గోపురం ఉంటుంది, కానీ ఆ ఏరియాలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఇల్లు ఎట్లుంటుందో చూడండి. మరి మేము చాలా గొప్ప ఇంజనీరింగ్ స్కిల్తో దేవాలయం కట్టారంటారు, మనం కూడా ఆర్కిటెక్చర్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటాం. మరి ఆ ఆర్కిటెక్చర్ని ఒక పేద ఎస్సీ కుటుంబానికి కానీ, బీసీ కుటుంబానికి కానీ ఉపయోగపడే విధంగా బిల్డింగ్స్ ఎందుకు తయారు చేయాలా? ఈ రాజులు, జమీందారులు వాళ్ళ ప్యాలెస్లు కట్టుకున్నారు. అదే మాదిరిగా ఈ ప్రభుత్వాధినేతలు కూడా ఈ రోజున వాళ్ళు ప్యాలెస్లు కడుతున్నారు. రిషికొండలో పెద్ద ప్యాలెస్ కట్టారు. వీళ్ళంతా ఫ్యూడలిస్టిక్ భావజాలంతో అటు ప్రభుత్వాలు పనిచేస్తుంటే, వీళ్ళేమో తిరోగమనవాదంతో హిందూ సంస్థలు మాకు అప్పచెప్పమని అంటున్నాయి. చూడండి, చాలా దారుణమైన విషయం. ఈ రోజున 2 రాష్ట్రాల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకి ఎంత అన్యాయం జరుగుతుందంటే, బీసీ, ఎస్సీ, ఎస్టీలు వీళ్ళు ఎవరైతే ఈ హిందూ మతం ఏదైతే చేసిందో, ప్రచారం చేసిందో, కర్మ సిద్ధాంతాన్ని నమ్మి పాసివ్గా తయారైపోయి ఏ రకమైన పోరాటం చేయకుండా మన బతుకింతే అనే ధోరణిలో బతికేస్తున్నారు. మత మౌఢ్యాన్ని పెంచుతున్నారు. ఇంకొక మాట మనం చెప్పాలంటే, మరి ఇంకా మళ్ళీ డిస్కషన్లో కంటిన్యూ చేస్తాను. మీరు ఇది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, హిందువులకు అప్పచెప్పటం అంటే అందరి హిందువులకి అప్పచెప్తారా? హిందువుల్లో ఉన్న అగ్రకులాలకే అప్పచెప్తారా? మా సంగతి ఏంటి? బీసీల సంగతి ఏంటి? ఎస్సీల సంగతి ఏంటి? ఎస్టీల సంగతి మీకు మాకు కూడా దేవాలయాలు అప్పచెప్పండి. ఈ దేవాలయం యాదవులు చేసుకుంటారు, ఆ దేవాలయం మంగళ చేసుకుంటారు, ఈ దేవాలయం చాగళ్ళు చేసుకుంటారు అని చెప్తారా మీరు? మేము హిందువులమే కదా, మేము హిందువులం కాదా? మరి హిందువులం అయినప్పుడు మా వాటా ఏంటి అని ప్రశ్నిస్తున్నాం. ఎస్, థ్యాంక్ యూ. వసుమతి గారు, సార్ చెప్పినారు కదా ఇందాక దేవాలయాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వాటాకు సంబంధించి. అట్లే మన బీసీ కులాలలో ఉన్న వారికి కూడా కొన్ని దేవాలయాలలో పూజారులుగా ఉన్నారు. మీకున్న ఐడియా ప్రకారం సార్ చెప్పిన దాన్ని కంపేర్, మనకి ముందు నుంచి కూడా బీసీ కులాల్లో వాళ్ళు కూడా, అంటే యాదవుల కులంలో ఒగ్గు పూజారులు అంటారు. యాదవులు, కురుమలు ఇద్దరు కలిసి చేసేవాళ్ళు, వాళ్ళని కూడా పూజారులు అంటారు. వారి చేతుల్లోనే మన కుమ్రవెల్లి మల్లన్న గుడి ఉండేది. వాళ్ళు ఉదయాన్నే మెలుకొల్పు సేవని యాదవులు జగ్గు అంటే చిన్న డమరుకాను పట్టుకొని ఒగ్గు కథ చెప్పుతూ ఆ మల్లన్న స్వామిని మేలుకొలిపి ఆ రోజంతా కూడా ఉండేవి. కళ్యాణం అంటే మనం కళ్యాణం, మల్లన్న పండుగ అనేసి, మల్లన్న లగ్గం అనేసి అంటాం. దానికి కూడా తీసుకెళ్లే ముందు పట్నాలు వేయడం, అంటే దానికి ముఖ్యంగా చెప్పాలి అంటే అప్పట్లో ఉన్న తంగేడు ఆకు పొడి మీద ముగ్గు, పిండితో ముగ్గు వేసి అందులో ఆ మల్లన్న దేవుణ్ణి ఆవహింపచేసి వారు పూజ చేసి ఆ తర్వాత ఆ దాన్ని ప్రసాదంగా భావించి అందులో బండారు అంటాం. పసుపు అని కూడా ఎప్పుడు కూడా మనము బండారు అంటాం. ఆ బండారుతో పసుపు యొక్క యాంటీబయాటిక్ విలువలు మనకెంతో తెలుసు. వాళ్ళు ఒక పవిత్రమైన బండారు అనుకొని ఆ పసుపుని ధరించి, అంటే విభూతిగా ధరించి చేసేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే దేవాదాయ ధర్మాదాయ శాఖకి ఈ మల్లన్న గుడి వెళ్ళిందో, అది మల్లన్న గుడి కాస్త మల్లికార్జున స్వామి గుడి అయిపోయింది. అందులో పూజారులు కాస్త ఒగ్గు పూజారులు, ఇప్పుడు అక్కడ ఉండే బ్రాహ్మణ పూజారులు మాత్రమే అక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఒగ్గు కథ, మేల్కోపు సేవని నిమిత్త మాత్రం ఏదో కొద్దిసేపు చేసి, అందులోనూ నేను కళ్ళారా చూశాను, ఈ ఒగ్గు పూజారులు
గర్భగుడిలోకి అనుమతించలేదు. అక్కడ ఉన్న బలిజులు కూడా అంటే వాళ్ళ బ్రాహ్మణుల చేతిలో ఒక అస్త్రంగా మారిపోయారు. వాళ్ళు మాత్రమే శ్లోకాలు పాడుకుంటూ, అంటే ఇక్కడ మల్లన్న కథ చెప్పడము మానేసి శ్లోకాలు పాడుతూ ఏదైతే ఈ బ్రాహ్మణిజం అనుకుంటున్నామో, హైందవత్వం అనుకుంటున్నామో వాళ్ళ తరఫున ఏమంటారు మనకి కైకర్యాలు జరగడము, వాళ్ళు చేయడం అన్నది జరుగుతుంది. అంటే ఆల్రెడీ బీసీలలో ఉన్న గుళ్ళని కూడా కొందరు అధికారులు వాళ్ళే పాలకులుగా ఉండడం వల్ల వాళ్ళు ఈ మల్లన్న లగ్గాని కాస మల్లికార్జున కళ్యాణోత్సవంగా చేయడము అది గత 10 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఇప్పటికైనా మేల్కొని మన హక్కులు ఏంటి, బీసీలుగా ఉన్న యాదవులు కుర్మలు మన హక్కులు ఏంటి అని పోరాడకపోతే ఇప్పటికీ ఇంకా అలానే ఉంటుంది. పోయిన 2 సంవత్సరాలు కూడా దీని మీద ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అప్పుడు ఇంకా బండారుని ఇవ్వలేదు, విభూదినే దాల్చడము, మల్లికార్జునుడిగా చిత్రీకరించడం జరిగింది. కానీ ఈ సంవత్సరము అంతో ఇంతో బండారుని కళ్యాణం అయిన తర్వాత బండారుని జల్లే అవకాశాన్ని కల్పించారు. దానికే మన బీసీలు అమ్మ ఇంత అదృష్టాన్ని ఇచ్చారు చాలే అనేసి ఉండిపోతున్నారు. దీని మీద మనం ఎందుకంటే ప్రతి ఒక్క కులానికి ఒక సంస్కృతి ఉంటుంది. దీనివల్ల ఏంటి అంటే వచ్చే తరాల్లో ఈ సంస్కృతి అనేది రూపుమాపిపోతుంది. దాంతో యాదవులు అంటే ఈ మల్లన్న గుడిలో వరకు మాట్లాడుకుంటే యాదవులు కుర్మలకు ఉన్న ఆ సంస్కృతి అనేది రూపు మారిపోతుంది. కాబట్టి మన సంస్కృతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం మన బీసీలకు ఎంతనైనా ఉంది. కాబట్టి మనం ఇప్పటి నుంచే ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలి అనేసి నేను ఓకే థ్యాంక్ యూ సార్. వందన కుమార్ గారు నమస్తే అండి. ఇంతకుముందు వసుమతి యాదవ్ గారు చెప్పింది, అలాగే అంతకుముందు సార్ మాట్లాడింది విన్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు వసుమతి గారు చాలా క్లారిటీ ఇచ్చినారు. మల్లన్న స్వామి దేవాలయం విషయంలో చాలా క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడైతే బ్రాహ్మణైజ్ అయిందో ఆ టెంపుల్ అదేమైంది మల్లికార్జున స్వామి టెంపుల్గా మారిపోయింది. అలాగే అక్కడ యాదవులు ఇంతకుముందు నైవేద్యాలు పెట్టడం కానీ మొత్తం అక్కడ జరుగుతున్నటువంటి పూజా పునస్కారాలన్నీ కూడా వాళ్ళు చేసే స్థానంలో చివరికి బ్రాహ్మణులు ఎంటర్ అయ్యారు. సో ఇది వారు చెప్పారు. దీని కంటిన్యూషన్లో నేను ఒక 2 విషయాలు చెప్తాను సార్. ఒకటి ఈ మధ్య కాలంలోనే జరిగినటువంటి సంఘటనలు 2 ఉన్నాయి. ఒకటి యాదగిరిగుట్ట. యాదగిరిగుట్ట అనేది తెలంగాణలో చాలా ప్రముఖమైనటువంటి దేవస్థానం. ఇది మరి ముఖ్యంగా బీసీలు ఎస్సీలు మాత్రమే గతంలో చాలా ఎక్కువగా సందర్శించేవాళ్ళు. ఇతర కులస్తులు కూడా సందర్శిస్తారు. కానీ బీసీలు ఎస్సీల మీద దీని యొక్క ప్రభావం ఎంత ఉంటుందంటే ఈ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా కానీ అలాగే భువనగిరి, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన భువనగిరి జిల్లా కానీ ఈ ప్రాంతంలో మీదకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతోమందికి ఉన్న పేర్లేంటో తెలిసిన యాదగిరిరావు, నరసింగరావు, నరసింహ, వీళ్ళంతా కేవలం ఎక్కువగా బీసీలు ఎస్సీల్లోనే ఈ పేర్లు ఉంటాయి. ఇలాంటి దేవస్థానాన్ని చివరికి దీన్ని జీయర్ గారు ఎంటర్ అయినారు. ఎప్పుడు కేసీఆర్ గారు పరిపాలన కాలంలో చిన్నజీయర్ గారు ఎంటర్ అయిపోయి దానికి రకరకాల పద్ధతిలో ఆగమ శాస్త్రమనో లేక ఇంకేవేవో వారికి తెలిసిన వారి భాషలో ఏం చేసేసారు, ఏకంగా పేరు మార్చేశారు దాన్ని యాదాద్రి అని. అంటే యాదగిరి గుట్ట అనే ఎక్కడికి ఎవరైనా వచ్చినప్పుడు గుట్టకి వెళ్తున్నామని చెప్పుకునేవాళ్ళు. అక్కడ వీళ్ళు బీసీ సంస్కృతికి సంబంధించినటువంటి అనేక చిన్న పనులు చేసుకునేటోళ్ళు. అక్కడ ఏది మొక్కులు తీర్చుకోవడం కానీ ఇలాంటివి జరిగేవి. అలాంటిది కాస్త ఏమైపోయింది, ఇప్పుడు ఈ పాలకుల యొక్క సహకారంతో బ్రాహ్మణులు కనుక ఎంటర్ అయితే ఎలా ఉంటుందంటారు. ఇది ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్. యాదాద్రిగా మార్చేసి ఒక వైష్ణవంకి వెళ్ళి దాన్ని తీసుకెళ్ళి చివరికి ఈ బీసీ ఎస్సీలని అక్కడి నుంచి చిన్నగా వాళ్ళని డిస్కంటిన్యూ చేసి ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్ జరిగింది. అయితే అనుకోకుండా ఆ గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ మళ్ళీ పేరు మార్చడం యాజిటీస్గా దాని యాదగిరి గుట్ట అని పేరు పెట్టడం కూడా ఒక రకంగా ఇది మంచి అంశమే. అలాగే ఇంకోటి ఏం జరుగుతుందంటే మన తెలంగాణలో ఇక్కడ కొన్ని లక్షల మంది 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారలమ్మ జాతర జరుపుకుంటారు. వరంగల్ ములుగు జిల్లాలో అది చాలా ఫేమస్. అక్కడ కనీసం ఒక ట్రిప్లోనే 10-15 లక్షల మంది 20 లక్షల మంది కూడా రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఆదివాసీలు చేసుకునేటువంటి వారి యొక్క ఆదివాసీలు ఆ సమ్మక్క సారలమ్మ వారి సంస్కృతికి గుర్తుగా, వారి ఆడపడుచులుగా వారు పోరాటం ఆనాడు కాకతీయుల మీద చేసినటువంటి పోరాటానికి గుర్తుగా, గెలుపుకు గుర్తుగా అద్భుతమైనటువంటి ఒక జాతర జరుగుతుంది. దీనిలో చిన్నగా ఈ మధ్యకాలంలో బ్రాహ్మణులకి అప్పచెప్పాలని ఒక పద్ధతి ప్రకారం చాలా చిన్నగా ఒక ప్లాన్ ఒకటి జరుగుతూ ఉంది. అంటే ఏంటి, ఆదివాసీ సంస్కృతి అక్కడ క్లోజ్ అయిపోద్ది ఒకవేళ వాళ్ళు కనుక ఎంటర్ అయితే.
అంతే కదా. ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాం, సార్ చెప్పింది కానీ వసంత గారు మాట్లాడింది కానీ మీరు అడిగే విషయాల్లో కానీ మొత్తం ఎవరికి ఈ హిందూ ఇప్పుడు సమ్మక్క సారాలమ్మ కానీ లేకపోతే ఇటు యాదగిరి గుట్ట కానీ మనం అనుకునేవి ఇవన్నీ కూడా హిందూ సంస్కృతిలో భాగంగానే నడుస్తున్నాయి ఇవన్నీ కూడా. మరి వీళ్ళకి బాధ్యత ఉండదా అంటే వీళ్ళ పాత్ర ఏమి ఉండదా? ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ వీళ్ళ పాత్ర ఏమి లేకుండా వాళ్ళు ఏదో కొద్ది మంది అక్కడ చేరి ఏది ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ వ్యూహంతో చేరారు. అది వాళ్ళేమీ నిజానికి మతోద్ధారణ కోసమో లేకపోతే దేవాలయాలు ఉద్ధరించడం కోసమో చేరారు నేనైతే అనుకోవట్లా. ఒక రాజకీయ వ్యూహంతో ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఒక మత మౌఢ్యంలోకి తీసుకెళ్ళి వాళ్ళు భవిష్యత్తులో బీజేపీ గెలవడం కోసం ఆర్ఎస్ఎస్ వ్యూహంలో భాగంగా దాని శాఖ నిర్వహించినటువంటి విశ్వ హిందూ పరిషత్ వారు ఒక కొద్దిమంది ప్రజలతోటి మాట్లాడి ఈ దేవాలయాల సబ్జెక్టు తీసుకొచ్చి దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వం నుంచి మాకు అప్పచెప్పాలి. మాకంటే ఎవరు అక్కడ మాట్లాడిందంతా బ్రాహ్మలే, అక్కడ మాట్లాడిందంతా బ్రాహ్మలు లేకపోతే 1-2 అగ్రకులాల వాళ్ళు మాట్లాడారు అంటే వాళ్ళకి అప్పచెప్పాలి. మరి వాట్ అబౌట్ బీసీస్ అండ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్? వీళ్ళు ఎస్టీలు ఉన్నారు, వాళ్ళు అడవుల్లోనూ కొండల్లోనూ కోనల్లోనూ ఈ సంస్కృతినే ఫాలో అవుతారు. మరి వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి? అక్కడ ఎవరు లేరు స్టేజ్ మీద. అలాగే ఎస్సీలు ఇక్కడ ఈ 2 రాష్ట్రాల్లో కొంతమంది క్రైస్తవులుగా ఉంటే ఉండవచ్చు కానీ భారతదేశ వ్యాప్తంగా మనం వాళ్ళ సబ్జెక్టు చూసినా వాళ్ళు మాట్లాడినటువంటి సబ్జెక్టులోకి వెళితే భారతదేశంలో ఎస్సీలంతా హిందువులే. ఉత్తర భారతదేశంలో జనాభా మొత్తం ఉత్తర భారతదేశంలో బోళ్ళంతమంది ఉన్నారు. అసలు మన దక్షిణ భారతదేశంలో జనాభా ఎక్కడ ఉన్నారు? ఈ మధ్య మన ప్రభుత్వాలు గొడవ అదే కదా, మాకు జనాభా లేకుండా పోయారని. మరి ఆ జనాభా అంతా హిందూసే. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పాత్ర ఏంటి? ఇప్పుడు మొన్న అటెండ్ అయినటువంటి ఒక పెద్ద ఆయన అందులో మాట్లాడితే ఏమన్నారంటే అయోధ్యలో చాలా చక్కగాను క్రమ పద్ధతిలో అక్కడ నియామకాలు జరిగినాయి అన్నారు. ఎవరు? పూజారులు కానీ ఇతర విషయాల్లో కానీ. ఈ అయోధ్యలో నియామకాలలో ఎంతమంది ఎస్సీలు బ్రాహ్మణులు ఉన్నారు, ఎంతమంది బీసీ బ్రాహ్మణులు పూజారులు పెట్టారు, ఎంతమంది ఎస్సీలని బీసీలని లేక ఎస్టీలని పూజారులు పెట్టారు ఆయన చెప్పాలి. మరి అది చెప్పాలి ఆయన. అంటే వాళ్ళ కులం వాళ్ళు బ్రాహ్మణులు మాత్రం చక్కగా అందులో పకడ్బందీగా ఉన్నారు కనుక ఆయన అయోధ్య చాలా సక్రమంగా జరిగిందని చెబుతున్నారు. సో ఇది వీళ్ళ యొక్క పద్ధతి. సార్ వందన కుమార్ గారు, అంటే మీరు యాదగిరిగుట్ట ములుగు సమ్మక్క సారలక్క మంచి ఇది ఎగ్జాంపుల్స్. అట్లా ఇంకా 2 వీడియోలు ఉన్నాయి సార్, చూద్దాము. చూసిన తర్వాత పూర్ణచంద్ర సార్తో మాట్లాడతాం. సార్ ఒక్కసారి వీడియోలు ప్లే చేయండి సార్. దేవాలయానికి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు ఈ విశ్వం కోసం ప్రార్థిస్తాం, మానవాళి కోసం ప్రార్థిస్తాం, ఈ సృష్టి కోసం ప్రార్థిస్తాం. అలాంటి విశాలమైన దృక్పథం హిందువులకి ఉన్నది కాబట్టే ఈ దేవాలయాలన్నీ కూడా మనం అనేక సంవత్సరాల నుంచి ఒక గ్రంథాలయంగా, ఒక గోశాలగా, ఒక ఔషధాలయంగా, ఒక సంస్కార కేంద్రంగా, ఒక ప్రసూతి కేంద్రంగా, ఒక అన్న వితరణ కేంద్రంగా, ఒక బస చేసే కేంద్రంగా, ఒక న్యాయాన్ని వితరణ చేసే కేంద్రంగా మనం భావిస్తూ వచ్చాం. గంధర్వుల్ని చూసి, గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణమిత్రుణ్ణి కూడా వదిలేసి ప్రాణభయంతో పరుగులెత్తిన కర్ణుణ్ణి ధీరుడు, సూర్యుడు, వీరుడు అంటే ఈ హైందవ సమాజం ఒప్పుకుంటుందా? సార్ చూశారు కదా పూర్ణచంద్ర గారు, అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి మెయిన్గా? అంటే వీళ్ళని ఈ పక్షాన ఇక్కడ ఒక చూస్తే ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఏం చేస్తున్నారు? ఆయన చీఫ్ సెక్రటరీగా చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఏమంటున్నారంటే ఒక్కొక్క దేవాలయం మరి అది హాస్పిటల్ అంటున్నారు, అది ఒక కోర్ట్ అంటున్నారు, మరి రకరకాలైనటువంటి అన్నింటినీ ఆపాదిస్తున్నారు. ఎక్కడున్నాయండి టెంపుల్స్ అట్లా? తర్వాత విశ్వ మానవ శ్రేయస్సు కోసం ప్రార్థన చేస్తాం అంటున్నారు. మరి మన సమాజంలో 120 మంది అంటరాని వారుగా పరిగణింపబడ్డారు, హీనంగా దీనంగా చూశారు. మరి ఇప్పటికి కూడా కుల వివక్ష విపరీతంగా కొనసాగుతుంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకి మరి సరైనటువంటి ఆదరణ టెంపుల్స్లో జరగట్లేదు. ఎస్సీలు ఎంటర్ కాని పరిస్థితి ఉంది ఇంకా టెంపుల్స్కి. మీరు ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇదంతా ఎలా ఉందంటే నిద్ర నటించేవాడిని లేపలేం, వీళ్ళకి చెప్పలేం. ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటండి, ఒక ఎస్సీ వాడలోకి ఒక బ్రాహ్మణ పూజారి వెళ్ళి పూజలు చేస్తాడండి. ఇప్పుడు పాస్టర్ వెళ్ళి ప్రార్థనలు చేసి వస్తాడు. ఈ బ్రాహ్మణ పూజారి కనుక ఎస్సీ వాడల్లోకి వెళ్ళి ఎస్టీ వాడల్లోకి వెళ్ళి పూజలు చేసినట్టయితే, గుడిసెలకు వెళ్ళి పూజలు చేసినట్టయితే
ఈ రోజున ఈ సమస్యలు ఎదురయ్యేది కాదు. వాళ్ళని హిందువులుగా చూస్తే కదా మీరు వెళ్ళి చేయటానికి. అవును. మీరు అటువంటి కార్యక్రమాలు ఏం చేయకుండా ఇప్పుడు టెంపుల్ అనే దాన్ని, ఇంక టెంపుల్ ఉంటే ఇంకేం అక్కర్లా, స్కూల్ అక్కర్లా, హాస్పిటల్ అక్కర్లా, ఏం అక్కర్లేదు, కోర్టు అక్కర్లా, టెంపుల్ ఉంటే చాలు. అంటే వీళ్ళు ఎక్కడికి పోతుంది? ఈ టెంపుల్స్ అన్నిటినీ కూడా 4.5 లక్షల ఎకరాలు ఆస్తులు ఉన్న వాటి మీద ఈ విహెచ్పి కన్నేసి ఈ బ్రాహ్మణ కులాల చేతుల్లో, మరి పెద్ద కులాల అగ్రవర్ణాలు ఈ రోజున 1-2 కులాల చేతుల్లో ఈ ఆస్తులన్నీ లాక్కుని మరి దీన్ని ఒక ఫ్యూడలిజంతో మొత్తం మీద దేశాన్ని, రాష్ట్రాన్ని నడపటానికి ఉద్దేశించిన ప్రక్రియగా కనపడుతుంది. కర్ణుడు దానశీలి కాదు, అసలు అది ఏం పెద్ద సబ్జెక్ట్ అండి. కర్ణుడు దానశీలి కాకపోవచ్చు, ధర్మరాజే కావచ్చు, అన్ని క్యారెక్టర్స్, పురాణ క్యారెక్టర్స్. నిజంగా ఏదో మన అంబేద్కర్ గాంధీ లాగా ఉన్నట్టు వాళ్ళ గురించి మనం చర్చించుకున్నట్టు ఏమిటి అది నాకు అర్థం కాల. కర్ణుడు శూద్రుడు కాబట్టి నీకు ఇష్టం లేదా? బ్రాహ్మణులు ఒప్పుకోరా అతను మంచివాడంటే? అంటే ధర్మరాజు క్షత్రియుడు కాబట్టి బ్రాహ్మణులు ఒప్పుకుంటారా అతను గొప్ప క్యారెక్టరా? పేకాట ఆడి జోదవాడిని ధర్మరాజు గొప్పవాడు అంటున్నామని ఇంకొకళ్ళు అంటారు. సో ఇది ఈ రకంగా ఊరికి లేనిపోని సమస్యల్ని సృష్టించి పెద్దలు అనుకునే వాళ్ళు చేసేటువంటి చాలా దారుణమైన, సమాజానికి చాలా హానికరమైన పని. ఈ దేవాలయాలన్నీ ఇప్పటికే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవాలయాల్లో కొన్ని లక్షల ఎకరాలు మరి ఎవరైతే పాలక కులాలకు చెందిన వాళ్ళు, ధనిక కులాలకు చెందిన వాళ్ళు ఆక్రమించేశారు. వాళ్ళు ఆల్రెడీ కైంకర్యం చేసుకున్నారు. మిగిలిన ఆస్తిపాస్తుల్ని సంరక్షిస్తూ నేననేది ఏమంటే, ఈ రోజున 4.5 లక్షల ఎకరాలు దేవాలయాలకు ఎందుకండి చెప్పండి? అవి దళితులకు పంచండి, బీసీలకు పంచండి, ఎస్టీలకు పంచండి. 4.5 లక్షల ఎకరాలు మీరు పంచితే వాళ్ళు ధనవంతులు అవుతారు కదా. వాళ్ళ భూమి, ఇప్పుడు భూమి మొత్తం 3% భూమే బీసీ, ఎస్సీ, ఎస్టీల చేతుల్లో ఉంది ఈ రోజున. మిగిలిన 97% ఈ అగ్రకులాల చేతుల్లోనే ఉంది, ధనిక కులాల చేతుల్లోనే ఉంది. లేదా ఈ రోజున కార్పొరేట్ హౌసెస్ భూములు సంపాదించడం మొదలు పెడుతున్నాయి. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ ఒక ఇండస్ట్రీ, దాని పేరున 2000 ఎకరాలు, మై హోమ్ ఇండస్ట్రీస్ కొన్ని రియల్ ఎస్టేట్ పేరున కొన్ని వేల ఎకరాలు, ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క చోట 1000 ఎకరాలు. ఆ సంస్థల, అది మై హోమ్ సంస్థల ఆధీనంలో చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళు బ్రహ్మాండంగా 1000 కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి ప్రజల్ని, అది ఏమిటి అసలు? ఇక్కడ జనం ఆకలితో అలమటిస్తుంటే రూపాయి లేకుండా. ఇప్పుడు ఈ రోజున తలసరి ఆదాయం ఎస్సీలది, ఎస్టీలది, బీసీలది 70,000 కన్నా తక్కువ ఉంది తలసరి ఆదాయం. అదే మామూలుగా ఈ ధనిక కులాలకు సంబంధించిన వాళ్ళది, అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళది 2,70,000 పైనే ఉంది. అంటే ఇంత ఆర్థిక అసమానతలు ఉన్నప్పుడు మీరు మతం పేరిట దోపిడీని సాగించడానికే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ప్రజలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు మెలుకోవాలా, మేల్కొని ఇటువంటి ప్రయత్నాలు చేసే వాటిని తిప్పికొట్టాలా. ఈ 4.5 లక్షల ఎకరాల గురించి పంచమని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా. ప్రభుత్వం ఆధీనంలోనే ఈ ఆలయాలు పనిచేయాలా. ఎవరైతే బీసీల ఆధీనంలో, ఇప్పుడు ఇందాక వసుమతి గారు చెప్పినట్టు కొమరవెల్లి యాదవుల ఆధీనంలో యాదవులకు అప్పచెప్పాలా. వాళ్ళు నిర్వహించుకుంటారు, అంతేగాని ప్రభుత్వ రక్షణలో నిర్వహించుకోవచ్చు. అంతేగాని ఈ సంస్థలకు అప్పచెప్పటం అనేది తిరోగమన చర్య, అన్డెమోక్రటిక్, యాంటీ అన్కాన్స్టిట్యూషనల్ మాత్రం అని చెప్పగలను. ఓకే సార్ వందన కుమార్ గారు మీరు చెప్పండి. సారు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు అప్పచెప్పట్లేదు, కానీ మంచి ప్రకటనలు మాత్రం చేస్తున్నారు. దళిత గోవిందం, గిరిజన కళ్యాణం, మీరు కొట్టుక సావండి అంటే దీని మీద ఇప్పుడు చెప్పిన సార్ చెప్పిన దాని ప్రకారం వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? వీళ్ళకి వద్దా? ఇప్పుడు మన దురదృష్టం ఏంటంటే, రాజ్యాంగపరంగా అవి చదువుకొని ఉద్యోగాలు సంపాదించి పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు సైతం వాళ్ళ యొక్క కులం కోసమే మాట్లాడుతున్నారంటే ఈ భారతదేశంలో దానికంటే దరిద్రం ఇంకోటి లేదు. మనం ఏం మాట్లాడుతున్నాం? ఇప్పుడు సార్ మాట్లాడినా, నేను మాట్లాడినా, ఇంతకుముందు వసంత గారు మాట్లాడినా, ఏం మాట్లాడుతున్నాం? మనం ఒక లార్జ్ కాన్సెప్ట్లో ఒక బహుజనవాదం పద్ధతి, అంటే ఏది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అంటే 85% పైగా ఉన్న ప్రజల గురించి మా పాత్ర ఏంటి, మేము ఎక్కడున్నాము అనేది ప్రతి దాంట్లో మనం ప్రశ్నిస్తున్నాం. అలాగే ఇవాళ వాళ్ళు మాట్లాడిన దాంట్లో కూడా మనం ప్రశ్నించగలుగుతున్నాం. అంతే, వాళ్ళే మాట్లాడుతున్నారు. భారతదేశంలో వాళ్ళు మనం ఏం చెప్తున్నామంటే 3-3.5% మంది ఉన్నటువంటి ఒక కులం కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు. అందులో కూడా ఒక ఉన్నతాధికారిగా పనిచేసినటువంటి పెద్ద మనిషి ఆయన
ఆయన బాధపడుతూ ఆ రోజు మరుసటి రోజు పేపర్లో వచ్చిన న్యూస్ చెప్తున్నాను నేను. దేవాదాయ చట్టం మూలంగా అర్చకులు వీధిన పడ్డారని మాట్లాడారు ఆయన. దేవాదాయ చట్టం అంటే చట్టాలు చేసినటువంటి ఒక అధికారే, అవును, చట్టాలు చేస్తూ ఇన్ని సంవత్సరాలు ఉద్యోగంలో ఉండి రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఉన్నటువంటి ఒక అధికారి ఆ చట్టాన్ని హేళన చేస్తూ దాన్ని ఒక విషసర్పంగా పోల్చి మాట్లాడి దాని మూలంగా కొద్ది మంది అర్చకులు ఉంటారు. భారతదేశంలో 145 కోట్ల మందిలో ఎంతమంది అర్చకులు ఉంటారండి? ఎవరైనా మనం ఆలోచించవచ్చు కదా. ఆ కొద్ది మంది అర్చకుల గురించి ఆయన బాధపడుతున్నాడు తప్ప మనం బాధపడే బీసీలు 50% మంది ఉన్నామని నెత్తిన వరకు అనుకుంటున్నాము. అలాగే ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరూ కలిస్తే 85% మంది మైనార్టీలతో కలిపి ఉన్నాము. మా బతుకేంటి అనేది మొదటి నుంచి ఎన్నో వేల సంవత్సరాలుగా మేము వెనుకబడి మాకు అన్ని హక్కులు లేక అమానవీయమైనటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నామని మనం గొడవ పెడుతుంటే ఆయన మానవీయంగా హ్యాపీగా టెంపుల్లో బతికి కొద్దిగా దెబ్బతిన్న వాళ్ళ గురించి కొద్ది మంది కోసం ఆయన అల్లాడిపోతున్నారండి. ఇది మన వ్యవస్థ. అది కూడా రాజ్యాంగ పద్ధతిలో రాజ్యాంగ పదవులు అనుభవించినటువంటి ఇంతకంటే దురదృష్టం మనకేముంటుంది మన దేశంలో. సో ఇది అలాంటిది. మీరు ఒక్క విషయం చూడండి, తంజావూరు అని ఒక అద్భుతమైనటువంటి దేవాలయం ఉంటుంది తంజావూరులో. జస్ట్ ఊరికి ఎగ్జాంపుల్ నేను చూశాను దేవాలయం. అక్కడ అసలు ఎంత ఇన్స్పిరేషన్ కలుగుద్ది అంటే ఆ దేవాలయానికి వెళ్తే దాని మీద 80 టన్నుల సింగిల్ స్టోన్ ఉంటుందండి ఆ దేవాలయం పైన. 80 టన్నులు. నేను అక్కడ అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి పూజలు చేసే కొంతమంది బ్రాహ్మణులు వీళ్ళతో మాట్లాడితే అదొక అద్భుతం అండి, ఈ సౌత్ ఇండియాలోనే కాదు భారతదేశంలో ఇలాంటి దేవాలయం లేదన్నారు. నిజానికి 80 టన్నుల సింగిల్ స్టోన్ అంత ఎత్తుకి ఎలా వెళ్ళింది అనేది నా క్వశ్చన్. ఇక్కడ బ్రాహ్మణులు ఎత్తుకెళ్ళి పెట్టారేమండి? ఏది వీళ్ళు చెప్పుకునే వీళ్ళు బ్రాహ్మణులకు అప్పచెప్పమంటున్నారు కదా దేవాలయాలన్న, ఆ బ్రాహ్మణులు ఎత్తుకెళ్ళి పెట్టారు అక్కడ. ఆ 80,000 ఎవరు ఎత్తుకెళ్ళారంటే ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఈ బహుజనులు తీసుకెళ్ళారు. ఎస్సీ ఎస్టీ ప్రజలు దాన్ని రకరకాల పద్ధతుల్లో ఒక చాలా తెలివిగా తీసుకెళ్ళి పెట్టి, అంటే ప్రతి దేవాలయం వెనక ఈ ఆర్కిటెక్చర్ వెనక మన ఈ ప్రజలు శ్రమ ఉంది. వాళ్ళ రక్తం పిండి వాళ్ళు చనిపోయి వాళ్ళ జీవితాలు త్యాగం చేసి కట్టారు దేవాలయాలు. అలాంటిది దేవాలయాలు మావి లేకపోతే ఎవరు రాజులు ఇచ్చారు, రాజులు రాజులు కాదు కట్టింది, రాజులేమో వాళ్ళ సొంత ఆస్తులేం కావాలి, ప్రభుత్వ ఆస్తుల్ని వాళ్ళు కైంకర్యం చేసుకొని ప్రజల్ని పీడించి ప్రజలకు కేవలం తిండి పెట్టి వాళ్ళకి ఏ రకమైన సౌకర్యాలు లేకుండా దేవాలయాలు కట్టించి అది అందులో మన రక్తం ఉంది కాబట్టి మనకు సంబంధించినవి ఈ దేవాలయాలు, మన ప్రజలకు సంబంధించినవి కాబట్టి మన పాత్ర ఏంటో మనం అడుగుతున్నాం. అచ్చంగా 3%, 3.5% మంది కోసం ఏమి మనం అడగట్లా. మొత్తం భారతదేశంలో ఎవరి జనాభా ఎంత ఉందో ఆ జనాభా కావాలని అడుగుతున్నాం. వాళ్ళకు కూడా ఇవ్వండి, వాళ్ళకు కూడా ఇవ్వండి. ఇప్పుడు మొత్తం అందుకే లెక్క మనం అదే కదా అడిగేది, కులం లెక్కలు తీయండి, మీరెంత ఉంటే మీరు తీసుకోండి, మేమెంత ఉంటే మాకు అన్ని ఇవ్వండి దేవాలయాలు. ఎస్సీల జాతం ఎంత ఉంటే వాళ్ళకి అన్ని దేవాలయాలు. ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ క్రైస్తవం ముస్లిం గురించి గొడవే లేదు. ఇంకా అప్పుడు వాళ్ళ దేవాలయాలు వాళ్ళకి ఇచ్చండి, వాళ్ళు పరిపాలించుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ సంగతి. అలాగే బీసీలు ఎంతమంది ఉన్నారు వాళ్ళ లెక్కలు తీసి వాళ్ళకి కావాల్సిన దేవాలయాలు వాళ్ళకి ఇచ్చేసేయండి. మీరు ఎంతమంది ఉన్నారు మీరు కూడా తీసుకోండి, సరిపోతుంది. దేర్ ఇస్ ది మ్యాటర్. సార్ పూర్తిచంద్ర గారు, ఫైనల్గా మీరు చెప్పండి, భారతదేశంలో ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ బీసీలు కాకుండా బ్రాహ్మణులచే నిర్మించబడి శ్రమ చేత ఏదైనా దేవాలయం ఉందా సార్? మోస్ట్లీ ఉండకపోవచ్చు. బహుశా విహెచ్పి దాని మీద చెప్తే మంచిది. బ్రాహ్మణులు కట్టిన గుళ్ళెన్ని, లేకపోతే బీసీలు కట్టిన గుళ్ళెన్ని, ఎస్సీలు కట్టిన గుళ్ళెన్ని అని చెప్తే బాగానే ఉంటుంది. కానీ ఏదేమైనప్పటికీ తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అన్నట్టు వాటా ఇవ్వాల్సింది ఈ టెంపుల్స్లో ప్రభుత్వమే రన్ చేయటమే కాకుండా ప్రభుత్వం కూడా ఆ బోర్డులో దేవాదాయ ట్రస్ట్ బోర్డులో చైర్మన్లుగా బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వ్యక్తులని, వాళ్ళు హిందువులే కాబట్టి ఈ హిందువులకి 85% పదవులు ఇవ్వాలా చైర్మన్ పోస్టులు. అలానే డైరెక్టర్లుగా కూడా మెంబర్లుగా కూడా 85% ఇవ్వాలి. జనాభా దామాషా పద్ధతిలో కులగణన చేపట్టి ఈ దేవాలయాలన్నిటిలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఖచ్చితమైనటువంటి వాటా ఇవ్వాలి. సో విహెచ్పి చేసేటువంటి తిరోగమనమైనటువంటి డిమాండ్ని, రిజల్యూషన్ని ఖండిస్తూ మనం ఈ రకంగా ప్రభుత్వం వ్యవహరించకపోతే మరి ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వానికి గుణపాఠం నేర్పక తప్పదని చెప్పి బీఎస్పీ పార్టీ తరపున మేము హెచ్చరిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు, థ్యాంక్ యూ వందన కుమార్ గారు. దేవాలయాల్లో 85% ఉన్నటువంటి
ఈ సమాజంలో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు పాలక మండళ్ళు చైర్మన్లో కానీ పాలక మండలిలో కానీ 85% వాటా దక్కాల్సిందే అన్న అంశాన్ని ఈరోజు గట్టిగా ప్రస్తావించడం జరిగింది. ఈ చర్చలో పాల్గొన్నటువంటి పూర్ణచంద్ర గారికి, అలాగే వందన కుమార్ గారికి, వసుమతి యాదవ్ గారికి నమస్కారాలు.